ఇక అక్రమ మైనింగ్ పై గన్నవరం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైకోర్టులో అత్యవసరంగా హౌస్ మోస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మరి కాసేపట్లో ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో విజయవాడ రూరల్, బాపులపాడు, గన్నవరం మండలాల పరిధిలో వంశీ అక్రమ మైనింగ్ కు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు 195 కోట్లు నష్టం చేశారు అని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ తేల్చి చెప్పింది. దీనిపై గన్నవరం పోలీసులు ఈ నెల 14వ తేదీన కేసు నమోదు చేశారు. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఆయన తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ వాదనలు వినిపించారు. పిటిషనర్ పై అర్ధరాత్రి కేసు నమోదు చేశారు అని అన్నారు. ఇక ప్రతి కేసులో కూడా ఎంఎండిఆర్ యాక్ట్ ను చేరుస్తున్నారు అన్నారు. కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరయ్యాక ఫేక్ పట్టాల కేసుపై తిరిగి దర్యాప్తు జరిపి ఆ కేసులో కూడా అరెస్ట్ చేశారు అని తెలిపారు. ప్రస్తుతం కేసులో పీటీ వారెంట్ జారీ చేస్తే ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్ధకమవుతుంది అని తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండా లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ పిటిషనర్ పై కేసు నమోదులో చట్ట నిబంధనలు పాటించమని అన్నారు. ఫేక్ పట్టాల జారీ కేసులో కూడా పిటిషనర్ మొదటి నిందితుడిగా ఉన్నారు అని తెలిపారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఛార్జ్ షీట్ లో పేరు చేర్చకుండా పిటిషనర్ దర్యాప్తు అధికారిని ప్రభావితం చేశారు అని వెల్లడించారు.